ఈ ధ్యానంలోనే నువ్వు తెలుసుకో, నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అన్నాను. సో ఏది కూడా ఇలా ఉంటుంది అందుకే నీకు అలా వచ్చింది, అలా ఉంటుంది అందుకే నీకు అలా వచ్చింది, మన ఊహాగానాల్లో మనకు తెలిసింది చెప్పడం కాదు. అది ఎవరైనా కానివ్వండి. సో మనము వేరే వాళ్ళ అనుభవాలని విశ్లేషించకూడదు అని పత్రిజీ బల్లబుద్ధి చెప్పేవారు. మీ ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోండి, అంత మాత్రమే. దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తారు, కానీ నిజమైన అర్థం మన అంతరాత్మలో తెలుస్తుంది. అక్కడికే వెళ్ళండి. క్వశ్చన్స్ అక్కడే, ఆన్సర్లు అక్కడే, బయట ఎక్కడ దొరకదు. మీకు ఏమి దొరకదు, అన్నీ లోపలే దొరుకుతాయి. మీ ఖజానా అంతా లోపలే ఉంది, బయట ఎక్కడ వెతుకుతున్నారయ్యా? ఖజానా ఎక్కడ ఉంది? బయట ఉందా లోపల ఉందా? మరి లోపల వెతక బయట ఎందుకు వెతుకుతున్నారు? సో ఇంకోటి, భక్తి యోగంలో మార్గంగా మనం పూలను తెంపుతూ ఉంటాం, అవునా కదా? పూలను తెంపొచ్చా? పత్రిజీ ససేమిరా వద్దు అనేవారు. ఏ దేనికైనా, నేను చాలా పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తుంటాను, పూలతో డెకరేషన్ చేస్తుంటారు, పూలు తెంపకండి అయ్యా అని చెప్తుంటాను నేను. ఎందుకంటే పత్రిజీకి పూలు తెంపడం అంటే ఇష్టం లేదు. మీకు నిజంగా పూలు కావాలంటే పూల కుండీలు పెట్టుకోండి, అక్కడ పూల దగ్గరికి వెళ్ళి సువాసన చూడండి, తెంపకండి. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని మనము కాపాడుకుంటాం, అంతే కదా? సో ఇష్టమైతే తెంపండి, ప్రేమ అయితే తెంపకండి. అది చేతనైనా కానివ్వండి, ఎవరు కూడా, ఏ పిరమిడ్ మాస్టర్ కూడా పూలని తెంపరాదు, అవసరమే లేదు.